తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టడం వచ్చాము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉండు. ఈ పూట ఎవరో తప్పక మైకి ఇచ్చానన్నానని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మను కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముఖంలో కూర్చున్నందులకు కలిగిన ఫలం ఇది. అది ఏమి పాపము? మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయి హాస్యమనకన్న మాట అంతకు ఇందరకు. హాస్యమునకు హద్దులుండవలేనండి. గొడవల మండు హాస్యమా ఏమిటి? పోనీ పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? సుబ్బిశెట్టి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధిగమంలో వచ్చినతో మీ అమ్మ కట్ట పెరటిగమం కడ కూర్చొనికి తఠానం తలుపుతో బడాలు ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినావు. అతనికి అనుమానం కలుపుకున్నట్లు కోడి గులాడుతూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. కొంత దూరం వెళ్ళారా? మరి ఎందులో కేతించరని అతను అడగలేకపోయినా? అడిగినాను. మేళం కొరకు వచ్చినానని చెప్పారు కదా. ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకును కదా. కోపం ఇందులకు నా ఎన్నేమైనా పాపము నేను కదా. శభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినుము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మమ్మల్ని పోక బెదర్చు పెరగదానిని పోటలే నా సందేహం. అదిగో ముఖం చిట్లుచున్నావు, అప్పుడే వచ్చినది కోపం. ఇంకనేమి మీ మనసును మలినం ఉన్నదే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగలేకపోయితే ఈ ఇంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశములకు కుసలపెట్టి చేసుకుపోయింది. అందువలన అడుగుటకు అవకాశం కుదరలేదు. అట్లయినా నేనే తెలిపేదాన్ని. మేళం గురించి మాట్లాడటకి మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయి ధర్మము కదా. కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతను వచ్చిన పేరు విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టానండి. ఎవరా చెట్టి?